ఎల్ఎల్బి చదివిన భర్త, బీకాం చదివిన భార్య, గుడిమెట్లపైనే జీవనం సాగిస్తున్న ఈ దంపతులు, వీళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపల్లి జిల్లాలో ఈ యొక్క ఘటన మన ముందుకైతే వచ్చింది. విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, ఎక్కడైతే ఏ గుళ్ళ దగ్గర కానీ, సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే భిక్షాటన చేస్తున్న వారిపై ఒక ఫోకస్ అయితే చేసింది. ఈ ఫోకస్లో భాగంగా ఎందుకు భిక్షాటన చేసుకుంటున్నారు, మీ జీవనం ఎందుకు ఇలా సాగుతుంది, ఎంతోమంది జీవిత విషయాలు, వాళ్ళ యొక్క రహస్యాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి. పెద్దపల్లిలో మన ముందుకు వచ్చిన ఘటన ఏంటంటే, జలంధర్ రెడ్డి ఒక ఎల్ఎల్బి అడ్వకేట్, ఆయన న్యాయవాది, ఆమె భార్య బీకాం కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. అయితే వారికి కరోనా తర్వాత కేసులు లేక కష్టకాలంలో పడ్డారు. ఆయన భార్య అనారోగ్యానికి గురై చాలా ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోయి ఆ తర్వాత వాళ్ళు కోలుకోలేక, ఇంకొక సమస్య ఏంటంటే వారికి సంతానం కూడా లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక మనోవేదనకు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కృంగిపోయి కుషించిపోయి వాళ్ళు ఇక మేము బ్రతకలేము అని చెప్పేసి వేములవాడ రాజన్న గుడి పరిసరాల్లో జీవనం ప్రారంభించరు. అయితే గుడి మెట్లని కడుక్కుంటూ ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అయితే అనాథాశ్రమానికి తరలించినా కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ ఇడికే వచ్చి మళ్ళీ మెట్టను కడుక్కుంటూ వాళ్ళ జీవనం సాగిస్తారు. జలంధర్ ఏమంటుందంటే, ప్రభుత్వం తగిన ఉపాధి కల్పిస్తే మా జీవనం మెరుగుపరుచుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అరే, ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడాకులు తీసుకొని ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్న రోజులలో భార్య కోసం సర్వస్వాన్ని వదిలేసి తనకి అండగా నిలిచి ఈ రకంగా జీవనం సాగిస్తున్న జలంధర్ రెడ్డి దంపతులపై వారు ఎంతో అభిమానాన్ని, ప్రేమని చూపిస్తారు. చిన్న చిన్న విషయాలకే విడిపోయే సమాజంలో ఉంటూ కూడా ఈ భార్య అనారోగ్యంగా ఉన్నదని ఆమెను వదిలిపెట్టి ఉండలేక భర్త పక్కనే ఉండి ఆమెను ఆరోగ్యం చూసుకుంటూ ఇద్దరు కలిసి బ్రతకడం చూడడం చాలా ఒక రకమైన అనుభూతి. అయితే ఈ వీడియో చూసిన తర్వాతకి వీళ్ళపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో వీళ్ళకి మంచి ఉపాధి కలిగించాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.